అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన నిజ జీవితంలో చేసే పొరపాటులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంకాలం పడుకోకూడదు. అది అలసత్వానికి, నిద్ర వ్యసనానికి దారితీస్తుంది. సాయంకాలం దీపారాధన సమయంలో టీవీ, ఫోను చూడకూడదు. ఆ సమయంలో ఇంట్లో వాకిట్లో కూర్చోవడం కూడా కాదు, దీపం వెలిగించాలి. సాయంకాలం బట్టలు ఉతకరాదు, అది ద్రవ్య నష్టం చేస్తుందంటారు. సాయంకాలంలో ఇంట్లో చెత్త తీయకూడదు. దీపారాధన సమయంలో ఎవరికైనా అరిచే అలవాటు ఉంటే అది అస్సలు మంచిది కాదు. సూర్యుడు అస్తమించే సమయానికి ఇంట్లోని వాళ్ళంతా లోపలే ఉండాలి. వ్యాపారపరంగా తప్పులేదు. సాయంకాలం తలస్నానం చేయరాదు. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరి చేయాల్సి వస్తే చేయవచ్చు. సాయంకాలంలో పూజ గది ముందు కాళ్ళు చాపరాదు. దీపారాధన సమయంలో కుర్చీపై కానీ సోఫాపై కానీ కూర్చోవడం తప్పు. తల తడిగా ఉండేటప్పుడు దేవుణ్ణి పూజించకూడదు. దుస్తులు మురికిగా ఉండేటప్పుడు పూజలో పాల్గొనకూడదు. పూజ గదిలో పాదాలు చాపరాదు. దేవుని ముందు కలవరం లేకుండా ఉండాలి, అంటే హడావిడి లేకుండా పూజ చేయాలి. పూజ సమయంలో గందరగోళం చేయకూడదు. భక్తితో పూజ చేయకపోవటం అనాదరణగా భావించబడుతుంది. పూజ చేసి పాపం చేసినట్టుగా ఉంటే వెంటనే కోపం రాకూడదు. చేతులు కడుక్కోకుండా నైవేద్యం తినకూడదు. దేవుడికి తినని పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. పూజ గదిలో చెప్పులు తొడిగినట్టుగా ఉండుట. ఉదయం నిద్రలేచిన వెంటనే మంచంపై కూర్చోవటం కాదు, ముందుగా లేచి చేతులు కడుక్కోవాలి. అలసత్వంగా ఉండి పొద్దున్నే కాఫీ తాగటం అస్సలు మంచిది కాదు. గుడి ఉన్న చోట డస్ట్ వేయడం, మొద్దుగా పడకలో తినడం అది శాస్త్రపరంగా అపవిత్రంగా భావిస్తారు. జ్యేష్ఠాదేవికి ఇంట్లోకి ఆహ్వానించినట్టే. తలస్నానం చేయకుండా వంట చేయటం, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టరాదు. పూజ గది కాస్త అజాగ్రత్తగా ఉంచటం, ఇంట్లో ఎడమ చేతితో తినడం అశుభమని భావిస్తారు. టాయిలెట్కి వెళ్ళాక పూజ చేయటం అంటే స్నానం చేయకుండా దీపారాధన చేయటం. బట్టలు ఉతకకట్ట కింద నడవడం అంటే ఉతికే బట్టల కింద నడవడం అది శుభ సంకేతం కాదు. వాకిట్లో కూర్చొని తినటం అది మంచిది కాదు. బ్రష్ చేయకుండా నైవేద్యం తినడం, అస్వచ్ఛ దుస్తులతో దీపారాధనలో పాల్గొనటం, పొట్ట నిండిన వెంటనే నిద్రపోవటం, ఉదయం భగవంతుణ్ణి దర్శించకుండానే ఫోన్ చూడటం, మీసాలాగుతున్న చేతులతో పూజ చేయటం, నెత్తి మీద తలపాగా లేకుండా ప్రాముఖ్యమైన పూజలు చేయటం, శరీర సుగంధ ద్రవ్యాలు లేకుండా ఆలయ దర్శనం, పాదాలు కడుక్కోకుండా గుడి లోపలికి వెళ్ళటం, నిద్ర లేచిన వెంటనే మాట్లాడకూడదు, ముందు సూర్యుడిని చూడండి, శ్రద్ధ లేకుండా ప్రార్థన చదవటం, ఒక్కరోజే భక్తి మిగతా రోజులు నిర్లక్ష్యం, నామస్మరణను తక్కువగా చూడటం, పూజా సమయంలో దూరం ఉండటం, మనస్ఫూర్తిగా నైవేద్యం చెయ్యకపోవటం, దేవుడికి చేతులు కడుక్కోకుండా దండం పెట్టడం, స్నానం మాసే నీరుగా గుడికి వెళ్ళడం అంటే స్నానం చేయకుండా గుడికి వెళ్ళటం, మొబైల్ ఫోన్ పక్కన పెట్టకుండా దీపారాధన చేయటం, పూజ ముగిసిన వెంటనే ఫోన్ తీసుకోవటం, ఇంట్లో పూజ వస్తువులు పాడవడం, నెత్తిపై చీలిక కలిగిన బొట్టు పెట్టటం, దేవుని ఫోటోకు వెనక బండీలు నిల్వ పెట్టటం, మంగళసూత్రం లేకుండా పూజ చేయటం పెళ్ళైన మహిళలు మాత్రమే, దేవాలయంలో సెల్ఫీలు తీసుకోవటం, అక్షింతలు పడి వెళ్ళిన చోట తొక్కిపోవటం, శివునికి తులసి పెట్టటం శాస్త్ర విరుద్ధం, తులసి చెట్టులో నీరు లేకుండా వదిలేయడం, రాత్రి దివ్వెలు ఆర్పకపోవటం, దేవునికి చెప్పు చూపటం, మాసిక ధర్మం సమయంలో పూజ గదిలోకి వెళ్ళటం ఇవి తెలిసి మనం తప్పులుగా చేయకుండా ధార్మిక జీవితాన్ని సత్యంగా శుభంగా కొనసాగించవచ్చు.